హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ వీడియో ఆఫ్ ప్రీవియస్ వ్లాగ్ అనమాట. మేము రూమ్కి వెళ్ళిపోయి మా బాబుని నిద్రపుచ్చి ఫ్రెష్ అయిపోయి అండ్ మొత్తం ప్రిపేర్డ్గా వెళ్ళిపోయాము క్యూ లైన్లోకి. ఇక్కడ రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చలి అయితే అసలుకి చాలా చల్లగా ఉంది, మామూలుగా లేదు. స్వెటర్స్ అవన్నీ మర్చిపోయాను కాబట్టి ఇంకా అక్కడ కాటన్ కొనుక్కున్నాము. కాటన్ కొనుక్కొని చెవుల్లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాను. అండ్ వెదర్ అయితే అసలుకి ఎంత అమేజింగ్ ఉందంటే, అండ్ ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే చూసి వావ్ అని అట్లాగా వీడియోస్ తీసుకుంటుంటే లైక్ మా మామయ్య అన్నారు, డోంట్ వరీ, రేపు ఈవినింగ్ మొత్తం ఖాళీగానే ఉంటాము, సో ఇక్కడికి వచ్చి మొత్తం చూద్దాంలే, నో ప్రాబ్లం అన్నారు. ఇంకా నేను ఇంక ఈ వెదర్స్ ఇవన్నీ జస్ట్ కొంచెం క్లిప్స్ అయితే తీసేసాను. చాలా బాగుంది అసలు లైటింగ్ అంతా. నైట్ టైం చూస్తేనే కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట నైట్ టైం చూసేసరికి. అండ్ స్టార్ట్ అయిపోయి మేము క్యూ లైన్లోకి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. అండ్ లుక్ ఎట్ దట్ క్యూ గైస్, అసలుకి అట్లా చూడగానే అన్నా నేను. మా మామయ్య ఉండి ఇంకా అదిలే నేను తీసుకెళ్తాను, డోంట్ వరీ అన్నట్టు చెప్పేశారు. అండ్ 61 ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 63 సంథింగ్ గేట్ నెంబర్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 10 కిలోమీటర్స్ ఆఫ్ క్యూ అక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి. అది మొత్తం క్యూఏ అసలుకి. అక్కడ అసలుకి ఎక్కడో వెనక ఉంది చూడండి, అది మొత్తం క్యూ. అండ్ కింద నుంచి మొత్తం క్యూ, ఎక్కడి నుంచో అసలుకి స్టార్ట్ అయిందనమాట క్యూ వచ్చేసరికి. అండ్ ఆల్మోస్ట్ 8 to 10 hours పడుతుంది. మేము ఫైనల్గా గేట్ నెంబర్ 12 వరకు వచ్చాము. ఓఎంజీ, అసలుకి నిజంగా ఎంత క్యూ ఉందంటే. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఒక చెరువు చూపిస్తున్నాను కదా, యాక్చువల్గా అయితే అసలుకి ఇటు సైడ్ రాకూడదంట, బట్ ఇక్కడికి తీసుకొచ్చారు. లైక్ ఇది మొత్తం ఒక రౌండ్ వేపించారు. లైక్ ఆల్మోస్ట్ 10 kilometers పైన అయి ఉంటుంది అనుకుంటున్నాము. లైక్ వాకింగ్ ఇదంతా కూడా క్యూ లైన్స్లో మొత్తం నడుస్తూ అట్లా వెళ్ళడం ఫర్ ద టోకెన్ అనమాట. టోకెన్ ఒక్కటే చాలా లేట్ అయిపోయింది. అండ్ దర్శనం లైక్ మేబీ 1 hour పట్టింది అంతే, 1 గంటలో దర్శనం అయిపోయింది. అండ్ అందరు చెప్తూనే ఉన్నారు లైక్ దర్శనం ఫాస్ట్గానే అయిపోతుంది, టోకెన్ ఒక్కటే కొంచెం టైం పడుతుంది అనేసి ముందు నుంచే చెప్తూ ఉన్నారు. ఇంకా మాకు కూడా ఒక ఐడియా ఉంది, ఓకే టోకెన్ ఈజ్ టేకింగ్ టైం, బట్ దర్శనం వచ్చేసరికి ఫాస్ట్గానే అయిపోతుందని. అండ్ ఆ క్యూ చూస్తే ఓ మై గాడ్, అసలుకి భలే టెన్షన్ వచ్చింది ఫస్ట్ అయితే, బట్ స్టిల్ ఐ మేనేజ్ టు బీ దేర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 2 hours ఆపారనమాట. 12 to 2 o'clock or 3 o'clock ఇక్కడే ఆపేశారు. 12:30 నుండి ఆపినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇక్కడే కూర్చొని ఆ చలికి అట్లానే ఉండిపోయాము కొంతసేపు. అండ్ మీన్వైల్ మా మామయ్య చెప్పారు, మీ తమ్ముడు ఎలాగో మేల్కొనే ఉంటాడు కదా, కొంచెంసేపు మాట్లాడచ్చు కదా అన్నట్టు చెప్తే కొంచెం వీడియో కాల్లో మాట్లాడి అట్లా టైంపాస్ చేసాము. అండ్ ఫైనల్గా కంప్లీట్ అయిపోయి బయటకైతే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి రీఎంట్రీ, ఇది కూడా జస్ట్ ఇందాక చూపించాను కదా, అట్లా రీఎంట్రీ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మా బాబుని తీసుకొని వెళ్ళామన్నమాట దర్శనానికి. ఇంకా అవన్నీ షూట్ చేయలేకపోయాను, అసలుకి ఫుల్ అలిసిపోయేసరికి అవన్నీ షూట్ చేయలేకపోయాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ప్రిపేర్డ్గా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను అనమాట. అండ్ దిస్ మూమెంట్ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఈ లైటింగ్స్ ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, లైక్ లిటరల్లీ చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే అసలుకి ఎంత అమేజింగ్ ఉండేనో. అండ్ ఇక్కడ వచ్చేసరికి దశావతారం ఈ లైటింగ్ అవన్నీ పెట్టారనమాట. కూర్మ అవతారం, మత్స్య అవతారం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఒకే దానిలో చాలా బాగా పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను, మా మామయ్య వాళ్ళు సేవకు వచ్చారు అనే వ్లాగ్లో. డెకరేషన్ అదంతా బ్యూటిఫుల్ ఉంది అని చెప్పేసి. అండ్ నేను రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఎంత బాగుందో అనిపించింది. ఈ లైటింగ్ కూడా మెయిన్ అసలుకి ఎంత బాగా నచ్చిందో నాకైతే. అండ్ ఇక్కడ ఈ డెకరేషన్ కూడా ఫ్లవర్స్తో అసలుకి భూలోక వైకుంఠం ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు అనిపించింది. అండ్ మా మామయ్య చెప్తున్నారు ఇంకా ఫస్ట్ డేస్లో అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉండే, లైక్ డేస్ గడిచే కొద్దీ లైక్ ఆ ఫ్రెష్నెస్ అదంతా ఉండదు కదా, బట్ స్టిల్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్
ఇక్కడ మేము చూస్తూ ఉంటేనే పైనుంచి ఒక స్వీట్ కార్న్ కింద పడిపోయిందనమాట. లైక్ నార్మల్గా వెళ్తూ ఉన్నాము, అక్కడ ఎవరు కదిలించలేదు కూడా యాక్చువల్గా. బట్ స్టిల్ అది ఏదో కింద పడిపోయింది, అది చూపిస్తున్నాను. అక్కడ కింద పడిపోయిందని జస్ట్ చూస్తున్నాను అనమాట. వేరే వాళ్ళు చూసి ఇంకా తీసేశారనమాట. ఓకే, దాని టైం అయిపోయింది ఇంకా అంతేనా అని చెప్పి. ఇక్కడ కోకోనట్స్ ఉంటాయి కదా, దాంతో కూడా డెకరేషన్ చేశారు. నేను ఇప్పుడే చూశాను, అవి ఫుల్ పెయింటింగ్స్ వేసేసారు కోకోనట్స్కి, చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంకి ఇంకా రథసప్తమికి కూడా కొన్ని అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. లైక్ 25th కదా రథసప్తమి, సో దానికి కూడా అన్నీ రెడీ చేస్తున్నారంట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ లైక్ రెడీ చేస్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది. డెఫినెట్గా ఒకసారి రావాలి. అండ్ వైకుంఠ ద్వార దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఇవన్నీ చూసుకొని ఇంకా రూమ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. బట్ డిన్నర్ అయితే ఇంకా చేయలేదు కదా, ఓకే డిన్నర్ చేసి ఒకేసారి వెళ్దామని చెప్పి వెళ్తుంటే మా మామయ్య చెప్పారు, మా బాబాయ్ చెప్పారని చెప్పేసి ఒక ప్లేస్లో లైక్ రోటీస్ అండ్ కర్రీ చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి అని చెప్తే ఓకే ఎలా అన్నా తినాలి కదా ఈవినింగ్ డిన్నర్కి, అక్కడికే వెళ్ళి ట్రై చేద్దాము ఎలా అన్నా లైక్ ఆన్ ద వే అనమాట. సో దగ్గరే కదా అని చెప్పి వెళ్ళాం. నిజంగా చాలా బాగుంది, టేస్ట్ చాలా యమ్మీ ఉండే. మా బాబు యాక్చువల్గా రైస్ తీసుకున్నాడు, బట్ లేటర్ నాకు ఇదే కావాలని చెప్పి ఆ రైస్ మొత్తం తినలేదు, అట్లనే వదిలేసి మా దగ్గర ఇది తినేసాడనమాట. అండ్ మాకు ముందుగా చెప్పినట్టు 9th January కూడా ఒక దర్శనం ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. బాయ్.